ప్లీజ్ స్టే బ్యాక్. ఇప్పుడు మీ ముందు కన్నులు పండగగా వారిద్దరూ దండలు మార్చుకోవడం అనేది నాకు తృప్తినిస్తుంది. అది వీక్షించాలి, మీరు జీవించాలి. ప్లీజ్ అరవింద్ గారు. మరొక విషయం మీకు చెప్పాలి, ఇది సత్యం. నా సినిమాలు ఒక్కొక్కసారి యావరేజ్ గా ఉన్నా సరే మీ యొక్క సపోర్ట్ తోటి అది యావరేజ్ సినిమా కూడా కాదు, సూపర్ హిట్ సినిమాగా ఇస్తున్నారు. అది మరొక సినిమా అయితే కనుక యావరేజ్ గా ఉండిపోతుంది. మీ సపోర్ట్ తోటి నా సినిమాలు ఏదైనా సరే అబో యావరేజ్ సక్సెస్ హిట్ లో ఉంటారంటే అది కేవలం మీ అభిమానం, మీ యొక్క సపోర్ట్. ఆ రకంగా ఎవరు కూడా మన సినిమా రిలీజ్ అయితే అది యావరేజ్ అబో యావరేజ్ అంటలేదు, హిట్ రేంజ్ తోనే స్టార్ట్ చేసి మాట్లాడతారంటే కనుక అది మీరు కలిగిస్తుంది నాకు. అండ్ మరొక విషయం, మన సినిమాలకి క్లాస్ మాస్ అది ఏమి లేదు. అన్ని వర్గాల ప్రేక్షకులు మహిళలు కూడా వచ్చి దాన్ని ఆదరిస్తున్నారంటే కనుక అది అన్ని క్లాసులు అన్ని తరగతుల వారికి సంబంధించిన హీరోగా నేను అవడానికి కూడా కారణం మీరందరూ. ఆ తర్వాత అభిమానులు ఎంత క్రమశిక్షణ అనడానికి ఇక్కడికి విచ్చేసిన మహిళలు చాలా ధైర్యంగా ఉన్నారు. ఎందుకంటే ఇది మామూలుగా ఇలాంటి ఫంక్షన్స్ కి ఇలాంటి ఆడపడుతు రావడానికి ధైర్యం చేయరు. అలా చేశారంటే కనుక చిరంజీవి అభిమానులు ఎంత క్రమశిక్షణ ఉన్నవాళ్ళు అలాంటి ఫంక్షన్స్ కి వెళ్తే మనకి ఏమి జరగదన్న భరోసా. అమ్మా మీ అందరికీ నమస్కారం. ఇక్కడ ఈ మహిళ మన యొక్క ఆశీస్సులు నిజంగా బిడ్డలకి ఎంతో శ్రేయస్కరం. వాళ్ళ శ్రీరామక్ష. ప్లీజ్ ప్రతి క్రెడిట్ మీకే దక్కుతుంది, ఇది సత్యం. ప్లీజ్ ఈరోజు కాలం మార్చండి. Thank you, sir. Thank you. క్యాసెట్ వస్తే బయట ట్రాఫిక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంతో సహకరించి మాకు కోఆపరేట్ చేసిన పోలీసు వ్యవస్థలు, పోలీసు శాఖ వారికి, ఇన్స్పెక్టర్స్ కి, ఇతర ఆఫీసర్స్ కి, కానిస్టేబుల్స్ ప్రతి ఒక్కరికి నేను నా ధన్యవాదాలు తెలుపుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే మరొక్కసారి చెప్తాను, ఇక్కడికి వచ్చిన మహిళలు మాత్రం అసౌకర్యం కలిగిస్తే మాత్రం అది మన విధానం కాదు. ప్లీజ్ ఫస్ట్ వాళ్ళు సేఫ్గా చూసుకున్నారు, ఆ తర్వాత మీ ఇష్టం. దయచేసి ఏ ఒక్కరైనా సరే. ఇంకొక విషయం, తులసి వనంలో గంజాయి మొక్కలు ఎక్కడా సరే జేబు దొంగలు ఉంటారు. మీ పాకెట్స్, సెల్ ఫోన్లు జాగ్రత్త. చాలా మంది ఆ విషయంలో అశ్రద్ధ వహిస్తారు. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ పాకెట్స్. ఓకే, ఇక్కడ అరవింద్ గారు కూడా డబ్బులు చూసుకుంటారు. ఎందుకంటే లాస్ట్ మన జరిగిన మ్యారేజ్ లో ఇలాంటి చిన్న జరిగేది తెలిసింది. బీ కేర్ఫుల్. తర్వాత ఎవరు ముందు రావద్దు, చాలు. ముందుకు వచ్చినా మన కలవలేదు, చాలు. మన చుట్టూ చాలు. మన నమస్తే.
ఎంతో కష్టపడి ఎంత దూరం నుంచి మీరు వచ్చి మీ జీవనం అందజేస్తున్నాను చాలా సంతోషంగా ఉంది. సంతోషంతో మాటలు కూడా రావట్లేదు. ఇంకొక సందర్భం కోసం ఎదురు చూస్తున్నాను. ఎంతో మనస్ఫూర్తిగా మాట్లాడాలని బంగారు ఏప్రిల్ మొదటి వారం గెలిచేయడానికి మీకు నచ్చలా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. ఆడియో మార్చ్ 15 మాట్లాడాలి. మొహం ఎక్కువ గ్యారెంటీగా సూపర్ తెలుసా మీకోసం మీరు చేస్తారు అందుకే నమ్ముకుంటారు. ఓకే తమ్ముడికి మొహం ఎక్కువ. నేను ఎప్పుడు నా సినిమా సూపర్ హిట్ అవుతుంది చాలా పెద్ద హిట్ అవుతుంది ఎప్పుడు చెప్పలేను. ఎప్పుడు నా వంతు కష్టం నా వంతు కృషి నేను చేస్తాను తప్ప దాని రిజల్ట్ సక్సెస్ అనేది ఎప్పుడు మీ చేతుల్లో ఉంటుంది. ఎప్పుడు మీకు నచ్చాలనేటప్పుడు నా కష్టం నేను ఎప్పుడు ఆపను. ఎప్పుడు కష్టపడుతూనే ఉంటాను. మిమ్మల్ని ఎప్పుడు ఆనందపరచడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను నా జీవితం. ఇంకోసారి మంచి సందర్భంలో మిమ్మల్ని కలుసుకుంటాను. సెలవు తీసుకున్నాను.